అన్నా, సంక్రాంతి సంబరాల్లో ఏ సినిమా నీకు బాగా వచ్చేది బాలకృష్ణ సినిమా అయితే బాగుంది. డాకు మహారాజ్? మరి సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు. వెంకటేష్ ఇంకిది కూడా బాగుంటది. మాకు ఇప్పుడు బాగా ఇష్టమైన రామ్ చరణ్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారి కంటే ఆయన ఒక మరి బాగలేదు. ఎందుకంటే మన పుష్ప 2 వచ్చింది, అది అనుకోకుండా జరిగింది. అలా పబ్లిక్ లోకి వెళ్ళడం కూడా హీరో వల్ల కొద్దిగా గందరగోళం అయింది. ఆ గందరగోళంలో కొంత ప్రజలు గజిబిజిలు అవి ఒక ప్రాణం పోవడం, కొంత ఆటోమేటిక్గా ఉండడం ఇలా జరిగింది. నువ్వైతే ఈ హైదరాబాద్ లో ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావు? నేను వచ్చేదైతే సంక్రాంతికి అయితే బాలకృష్ణ కంపల్సరీగా వెళ్తాం. వెంకటేష్ కూడా చూస్తాం, ఎందుకంటే రెండు స్టోరీ పూర్వకంగా కూడా చాలా బాగుంటాయి. అప్పటి నుంచి మీరు కూడా బాగా ఇష్టం కాబట్టి ఆ హీరోలకి. అవును, మంచిది. ఎందుకంటే వెంకటేష్ కూడా స్టోరీ ఉంటది, బాలకృష్ణ అంటే అంతకంటే హైలైట్ స్టోరీ ఉంటది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, బాగుంటది. వెంకటేష్ గారు మ్యానరిజం చేయి ఒకసారి. వెంకటేష్ గారు పర్వాలేదు, బాగానే ఉంటది. మ్యానరిజం చేయి. బాలయ్యబాబుది అయితే తోడ కొట్టడమే, ఇంకా ఇట్లా అట్లాగా ఉండదు, బాగుంటది. బాలకృష్ణ బాగుంటది. ఒక డైలాగ్ చెప్పు బాలయ్యబాబు గారిది. బాలయ్య అంత ఎక్కువ జింక ముందు చెప్పు. పర్వాలేదు. సరే, నీకు ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారిదేమో ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. డాకు మహారాజ్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కమ్ ఫుల్ వైలెంట్ ఉంటది. అంటే బాలకృష్ణది పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి, పవర్ఫుల్ స్టోరీ పూర్వకంగా ఉంటది. వెంకటేశ్వర అయితే స్టోరీ పూర్వకంగా కామెడీ ఉంటది. అది చూడొచ్చు రెండు సినిమాలు కూడా. మొన్న సంవత్సరం కూడా చూశాను వెంకటేశ్వరది, అది కూడా బాగానే ఉంది. అది ఒక దేశం గురించి తీశారు, బాగుంది కూడా. ఫైట్లు కూడా ఎక్కువగా కూడా అందులో ఎక్కువ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అన్ని చూస్తూ ఉంటాను కానీ అందులో ఫైట్లు ఎక్కువ ఉన్నాయి. బాలకృష్ణ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఫుల్. ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? మేము ఛానల్ పెట్టి మొత్తం ఫ్యామిలీ అంతా అంతే. ఫ్యామిలీ బాలయ్య గారు మొత్తం చూస్తానే ఉంటాం. బాలకృష్ణది బాగానే ఉంటది. బాలయ్య బాబు గారు దాంట్లో బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు మీరు? మొన్న వచ్చింది కదా లెజెండ్, బాగుంది సినిమా. లెజెండ్ కంపల్సరీ మేము ఒక హాల్లోనే కాకుండా టీవీలో కూడా వస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. బాలకృష్ణ అంటే ఇంక తిరిగిలేదంటే తగ్గేదే లేదు. ఫుల్. ఆహాది చూస్తారా మరి? ఆహాది ఎవరిది? ఇప్పుడు బాలయ్య బాబు గారు హోస్ట్ గా చేస్తున్నారు కదా, అది సెల్ ఫోన్ లో వస్తుంది ఆహా అని చెప్పి. అయితే దానికి కొద్దిగా టీవీలో వస్తే చూస్తారు అంతే. ఎందుకంటే నాకు బిజినెస్ పూర్వకంగా బిజినెస్ వల్ల. అప్పట్లో జియో ఫోన్లు వచ్చినప్పుడు బాగా చూసేవారేమో. జియో కూడా చూసేవాళ్ళు, ఇప్పుడు పెద్ద ఫోన్లు కూడా వస్తున్నాయి కదా, ఫోన్ లో కూడా చూస్తూ ఉంటాం. సరే, ఈ ఇయర్ కి మీరు తీసుకోవాల్సిన రిజల్యూషన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం అయినా నాకు ఎలా ఉండాలి అనేది ఏమైనా ఉందా? ఏముంది, మంచి ఆరోగ్యపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చే సినిమాలు కూడా బాగా మంచిగా ఉండాలి, ప్రజలకి అనుకూలంగా మంచి స్టోరీ పూర్వకంగా రావాలని. ఇప్పుడు వచ్చే సినిమాల్లో పుష్ప 2 వచ్చింది. అంత ముందు 1 అయితే బాగుంది కానీ 2 అయితే ఒకసారి పడుకోవడం, 2 సార్లు గలీజీగా ఉంది. మాటలు కూడా కేరెన్స్ లేదు. ఈ పెదేలతోటే మాట్లాడినట్టుగా, ఏదో టీవీల్లో బొమ్మలు వస్తాయి కదా, అట్లా మాట్లాడినట్టుగా ఉంది. మాట కేరెన్స్ లేదు. స్టోరీ అంతా ఫైట్లు ఇవన్నీ, పాటలు అయితే బూత్ పాటలు లాగా ఉన్నాయి. అది ముందుదైతే బాగానే ఉంది. ముందైతే మెప్పించింది. మరి గేమ్ చేంజర్ పరిస్థితికి ఎవరిదండి ఇది? రామ్ చరణ్ గారిది. రామ్ చరణ్ గారు చూడొచ్చు, అది కూడా ఆయన కూడా చూడొచ్చు. చూసి బాగుందో లేదో అనేది చెప్పాలి అంతే. అంటే అది శంకర్ గారి సినిమాల్లో చూసాం కదా, అప్పటి నుంచి మీరు ఒకరికొక్కడని చెప్పి చాలా మూవీస్ ఓరియంటెడ్ ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. వన్ డే సీఎం అని కానీ చాలా అవి ఉంటాయి. అయింది కూడా బాగానే ఉంటుంది కానీ చూసేదాకా అయింది చెప్పలేదు. ఎందుకంటే బాలకృష్ణ కానీ వెంకటేశ్వర అయితే స్టోరీ పూర్వకంగా ఉంటుంది, స్టోరీ ఉంటుందని ముందు సినిమా రాకముందే అంచనాలు, భారీ అంచనాలు ఉంటాయి. అది ఎలా ఉంటుంది అన్నది చెప్పలేము. ప్రభుత్వం ప్రకారం మీ వరకు అంత బాగుందా? ప్రభుత్వం ఏముందండి, ప్రభుత్వం తీసుకెళ్ళిపోద్ది. ఏం చేయాలన్నది ఆలోచన ఏదైనా జరిగినా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతారు అంతే. ఎవరి మీద ఇంకొకరి మీద బురద వేయాలని ఏమీ లేదు వాళ్ళకి. మీకు అందాల్సినవన్నీ మాకు అందేముంది, ప్రభుత్వం ఎన్నో ప్రకటిస్తుంది, అవన్నీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేదు కదా. ఏదో పింఛనీలని అట్లా పూర్వకంగా ఇస్తుంది, ఎన్నో హామీలు ఇస్తుంది. ఆ హామీలని పూర్తిగా ఎవరు అమలుపరచలేరు. ఒక ముఖ్యమంత్రి ఇక్కడ వరకనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ తెలంగాణలో కానీ
ఎలక్షన్ ముందు ఎన్నో అమలుపరుస్తారు, అవన్నీ అమలుపరచలేరు. సగం కూడా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నారు, అలాగే పెన్షన్, అలాగే పెన్షన్ అయితే Free bus కంపల్సరీ, అన్నీ ఫ్రీ బస్సు ఇస్తున్నారు. నడుస్తుంది. మాకు ఇక్కడ తెలంగాణలో ఉంది ఫ్రీ. అలాగే గ్యాస్ కూడా 500కి. అది అన్నారు కానీ కొద్దిగా మంది మాత్రమే, అందరికీ కాదు. ఓకే ఓకే మాకు కూడా వచ్చింది కానీ ఇంకా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. ఓకే ఓకే ఇంకా గ్యాస్ అది ఇంకా అమలుపరచలేదు. ఫ్రీ బస్ అయితే పర్వాలేదు. కొన్ని ఇల్లు అన్నారు, అవి ఇప్పుడే కాదులే, ఇంకా టైం ఉంది కదా. ఒకటి అమలుపరుస్తారు. వాళ్ళు అమలుపరచాలంటే వాళ్ళకి ఒక లెక్కలు ఉంటాయి. అంతా బాగానే ఉంది పర్వాలేదు. కొంతమంది ఏంటంటే కిట్లో వాళ్ళకి ఇలాగ అంటారు, కిట్నోళ్ళు లేబర్ ఏమో అనుకోరు. ఓకే ఇప్పుడు కొన్ని సినిమా అంటే మొన్నటి వరకు ఏం రచ్చ అయిందంటే సినిమా వాళ్ళకి ఆ ప్రభుత్వానికి అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి చిన్న గొడవ, మేము ఏపీకి వెళ్ళిపోతామన్న చిన్న వార్తలు కూడా వచ్చాయి. అది ప్రజాపూర్వకంగా వాళ్ళు అనుకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అలాగ అంటూ ఉంటారు. మళ్ళీ రేపు పొద్దున సినిమా వాళ్ళు ప్రభుత్వానికి వెళ్ళాలా, ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, 2 కలెక్షన్లు ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా షోలు వేసుకునేందుకు కానీ లేకపోతే ఎక్స్ట్రా టికెట్లు పెంచుకొని కానీ ప్రభుత్వం చేసుకోమంటుంది. అది మొన్న జరిగింది, అనుకూలంగా జరిగింది. దాన్ని పరిష్కారం చేయాలా. ఇప్పుడు నష్టం ఎవరు జరిగిందో ఆ నష్టాన్ని దగ్గరికి వెళ్ళి వారు సాయం చేయాలా. అంతేగాని హీరో దగ్గరికి వెళ్ళి పరకడంతే హీరోకి ఏమైనా అయిందా? అవలేదు కదా. నష్టం ఎవరు జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, గోరుతో పోయేది గొడ్డల వరకు వెళ్ళింది. మరి అంతే కదా. మరి అవును, అది దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం తప్పుడు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం జరిగింది హీరోకి? ఏం జరగలేదు. నష్టం జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత వాదార్చాలా, వాళ్ళకి ఏం సాయం చేయాలా. ఇప్పుడు 2 కోట్లు ఇవ్వడం అయితే జరిగింది మొత్తం టీం అంతా, అదైతే ఓకే అంటారా? 2 కోట్లు అవునాయండి, 2 లక్షలు అవునాయండి. ముందు నష్టం జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవాలి. ఎవరు సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎవరైతే సాయం చేయగలుగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగణించాలా. అంతేగాని హీరో దగ్గరికి వెళ్ళిపోయి ఒక రోజు పూట జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగణించడం అంటే అది పరిగణించవచ్చు, తప్పులేదు, సానుభూతి ఏం కాదు, పరిగణించవచ్చు. కానీ ఇక్కడ కూడా వెళ్ళుంటే అయిపోయాను అంతే. ఇప్పుడు హీరో ఉన్నాడు, ఇప్పుడు వచ్చి అక్కడికి వెళ్ళలేదు, సాయం చేస్తా అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు వెళ్ళకూడదు వాళ్ళతో మీట్. అది మొన్న జరిగిందండి. జరిగిన తర్వాత కోర్టులోకి ఎదుగుతుంది, జరగకముందే అనుకో కేసులు అవ్వవు కదా. ఎవరన్నా నేరం చేస్తేనే స్టేషన్కి వెళ్తారు. అలాగే ఈ నేరం చేశాడని కాదు, అంటే అక్కడికి హీరో వెళ్తే గందరగోళం జరిగింది కనుక అంతకు మూలం అరెస్ట్ చేశారు అంతే. ఈయన తప్పు చేసేది ఒకరిని పొడిచాడని కాదు. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చేయాలనుకోవటం, వాడినే టార్గెట్ పెట్టుకోవటం. ఇప్పుడు ఇది అలాగేంటి, తొక్కులాట్లో మొత్తం చాలామంది ప్రాణాలు పోవచ్చు. ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది ఇబ్బంది పడతారు. ఇంక ఇవన్నీ జరగకుండా నాకు తెలిసి ఇక పైనుంచి అవి ఏం జరగవు, ఫుల్ నీట్గా వెళ్ళిపోద్ది అని అయితే మేమైతే అనుకుంటున్నాం. అలా జరగకూడదు, 100% జరగకూడదు. అలాగ ఉన్నప్పుడు ఈ రోజు ఆఫ్ ఆగాలి. ఎందుకంటే పోలీస్ బందోబస్తు అది లేకుండా ఉన్నా సరే థియేటర్లోకి లోపలికి వెళ్ళిపోయి గందరగోళం చేశారు పబ్లిక్. అంత కంట్రోల్ చేయలేనప్పుడు పబ్లిక్ అంత హామీ జరిగినప్పుడు వీళ్ళే తగ్గించుకోవటం మంచిది. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.